బాలీవుడ్ లో ఈ ఏడాది రంజాన్ కానుకగా రిలీజ్ అయిన సినిమా బడే మియా చోటే మియా. ఆల్మోస్ట్ 350 కోట్ల రేంజ్ మమ్మూత్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మోస్ట్ హైప్డ్ మూవీగా చెప్పుకోవచ్చు. రీసెంట్ టైమ్ లో అక్షయ్ కుమార్ వరుస ఫ్లాపుల్లో ఉన్నా కానీ టైగర్ ష్రాఫ్ తో కలిసి చేసిన ఈ సినిమాకు భారీ యాక్షన్ మూవీగా ఆల్రెడీ రిలీజ్ కి ముందే మంచి హైప్ ఏర్పడేలా చేయగా ట్రైలర్ రిలీజ్ తర్వాత హైప్ తగ్గింది. ట్రైలర్ అంచనాలను అందుకోకపోవడంతో సినిమా అయిన అంచనాలను అందుకుంటుందేమో అనుకుంటే రిలీజ్ అయిన తర్వాత పెద్దగా అంచనాలను అందుకోలేకపోయిన ఈ సినిమా రంజాన్ పండుగ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం జోరును కూడా చూపించలేక చేతులెత్తేసింది. తొలి రోజు మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా ఇండియాలో సాధించిన కలెక్షన్లు సినిమా బడ్జెట్ దృష్ట్యా చూసుకుంటే వన్ ఆఫ్ ద లోయెస్ట్ బడ్జెట్ కలెక్షన్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ఇండియాలో 15 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ మాత్రమే అందుకొని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. కాగా ఓవర్సీస్ లో కొంచెం పర్వాలేదనిపించిన ఈ సినిమా ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో $1.5 మిలియన్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా తొలి రోజు 33 కోట్లకు పైగా గ్రాస్ వసూలను మాత్రమే అందుకుంది. 350 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా వరల్డ్ వైడ్ గా కేవలం 33 కోట్ల లోపు గ్రాస్ ను మాత్రమే అందుకోవడం సినిమా ఏ రేంజ్ లో నిరాశపరిచింది అన్నదానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. టాక్ కూడా మిక్స్డ్ గానే ఉండటంతో ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే అక్షయ్ కుమార్ ఖాతాలో ఈ సినిమా మరో డిజాస్టర్ మూవీగా నిలిచే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.